హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజీ కిచెన్ రెసిపీస్. ఈరోజు ఒక మంచి స్నాక్ ఐటమ్ అయితే చేసి చూపించబోతున్నాను. హెల్దీగా గోధుమ పిండితో ఈ స్వీట్ స్నాక్స్ అయితే చేసి చూపించబోతున్నానండి. చాలా క్రంచీగా, చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకైతే భలే నచ్చుతాయండి. వీటిని ఒక 5 డేస్ వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చు. మరి ఈ స్నాక్ ఐటమ్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా పిండి కలపడానికి వీలుగా ఒక గిన్నె అయితే తీసుకోండి. ఇందులోకి ఒక కప్పు మెజర్మెంట్తో 2 కప్పుల వరకు గోధుమ పిండిని అయితే తీసుకోండి. ఈ స్నాక్స్ వచ్చేసి నేను ఇక్కడ హెల్దీ వేలో గోధుమ పిండితో చేసి చూపించబోతున్నాను. మీరు కావాలంటే మైదా పిండితో అయినా సరే ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్, ఒక 2.5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకొని ఈ ఆయిల్ సాల్ట్ పిండిలో కలిసేలాగా ఇలా చక్కగా నలుపుతూ పిండి అంతా కూడా పొడి పిండిని ఒకసారి ఇలా కలిపేసుకోండి. ఇలా కలిపిన తర్వాత నీళ్ళని పిండికి ఎంతైతే సరిపడతాయో అన్ని నీళ్ళు వేసుకొని ఒకేసారి కాకుండా ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ పిండిని ఇలా చపాతీ పిండిలాగా కొంచెం గట్టిగానే కలిపేసుకోవాలి. ఇలా పిండి అంతా కూడా ఉండలు లేకుండా కలిపేసుకున్న తర్వాత పిండి ఆరిపోకుండా పైవైపు కొంచెం ఆయిల్ అయితే వేసేసుకోండి. ఇలా పైవైపు ఆయిల్ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత మూత పెట్టి పిండి ఆరిపోకుండా ఒక 10 నిమిషాలు అయితే పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు మరొక చిన్న బౌల్లోకి ఒక 3 టేబుల్ స్పూన్లు మైదా పిండిని అయితే తీసుకోండి. ఆ తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఉండలు లేకుండా ఈ ఆయిల్ అంతా కూడా ఈ మైదాలో కలిసేలాగా మొత్తం కూడా మిక్స్ చేసేసుకోండి. చూడండి, మనకి ఇక్కడ చిక్కని బ్యాటర్ లాగా వచ్చింది కదా. ఇలా పిండి కలిపేసుకొని ఈ పిండిని అయితే మరొక పక్కన ఉంచేసుకోండి. చూసారా, ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని చక్కెర పాకాన్ని అయితే రెడీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టేసుకోండి. గోధుమ పిండి ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు చక్కెర వేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఇందులోకి ఇదే కప్పుతో నిండుగా 1 కప్పు నీళ్ళని అయితే వేసేసుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా చక్కెర కరిగేలాగా మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ షుగర్ అంతా కూడా కరిగేలాగా చక్కగా కలిపేసుకోండి. ఇలా కలుపుతూ ఉండగానే చక్కెర అంతా కూడా కరిగిపోయి ఇలా మరుగుతూ ఉంటుంది. ఇలా మరుగుతూ ఉండగానే ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం ఒక 1/2 స్పూన్ వరకు ఇలాచి పొడిని అయితే వేసేసుకోండి. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఇలాచి పొడి వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ పాకాన్ని ఒకసారి చెక్ చేసుకుందాం. ఇది మరీ గట్టి పాకం కానీ తీగ పాకం కానీ రావాల్సిన అవసరం లేదండి. మనం గులాబ్ జామ్కి సిరప్ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగా జిగురుగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పాకం గట్టి పడకుండా ఇందులోకి 2-3 చుక్కల వరకు నిమ్మరసం అయితే వేసుకోండి. పాకం గట్టి పడకుండా ఉంటుంది. ఇలా నిమ్మరసం వేసి కలిపిన తర్వాత ఈ పాకం అనేది చల్లారిపోకుండా మూత పెట్టి పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి అయితే ఒక 10 నిమిషాలకి చక్కగా నానిపోయింది. ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న ముద్దల్లాగా ప్రిపేర్ చేసుకుందాం. ఇలా పిండిని మీకు కావాల్సిన సైజులో ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఒక పిండి ముద్దను తీసుకొని మిగిలిన పిండి ఆరిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఈ తీసుకున్న పిండి ముద్దని పొడి పిండిలో కొంచెం జల్లించుకొని ఇలా రోల్ చేసుకోవాలి. చపాతీ ఎలా అయితే రోల్ చేసుకుంటామో అదే విధంగా మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా చక్కగా రోల్ చేసుకోండి. పొడి పిండి కూడా ఎక్కువ ఏం పట్టదండి. పిండి చక్కగా నానిందంటే రోల్ చేయడానికి ఈజీగా వస్తుంది. చూసారా, చపాతీలాగా మంచిగా రోల్ చేసుకున్నాం కదా. ఇదే విధంగా అన్నీ కూడా రెడీ చేసేసుకోవాలి. రెడీ చేసుకున్న ఈ చపాతీని ఇలా ఒకదాని వేసేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న మైదా పిండి బ్యాటర్ ఉంది కదా, దీన్ని స్పూన్తో ఇది మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్పూన్తో 1 స్పూన్ వరకు వేసేసుకొని చేత్తో మొత్తం కూడా అప్లై చేసేసుకోండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత దీనిపైన మరొక లేయర్ లాగా మరొక చపాతీని వేసేసుకోండి. ఎక్కడ కూడా ముడతలు అనేవి రాకుండా ఇలా సమంగా వేసేసుకోవాలి. ఇలా చపాతీ ఒకటి వేసేసుకున్న తర్వాత దీనిపైన మరొక స్పూన్ వరకు ఈ మైదా పిండి బేటర్ని అయితే వేసేసుకోండి. ఇలా వేసిన తర్వాత చేయితో నీట్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత రెడీ చేసి పెట్టుకున్న ఈ చపాతీలన్నింటిని కూడా ఒకదానిపైన ఒకటి వేస్తూ మైదా పిండి బ్యాటర్ని ఒక్కొక్క స్పూన్ వేసుకుంటూ చేయితో ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా వేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒకవైపు నుంచి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఒకవైపు ఫోల్డ్ చేసుకున్న తర్వాత మరోవైపు కూడా ఇలా చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని స్క్వేర్ టైప్లో ప్రిపేర్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా మలిచేసుకోవాలి. ఇలా మలిచేసుకున్న తర్వాత దీన్ని చేయితో కొద్దిగా ప్రెస్ చేసుకొని పొడిపిండి అనేది కొద్దిగా చల్లుకుంటూ చక్కగా రోల్ చేసుకోవాలి. మళ్ళీ చపాతీ కర్రతో వీలైనంత పల్చగా ఒత్తేసుకోండి. మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగానే ఉంటుందండి. ఇలా ఈసారి రోల్ చేసేటప్పుడు చపాతీలు అన్నీ కూడా ఒకదానిపైన ఒకటి వేసి రోల్ చేసాం కాబట్టి మందం అనేది లేయర్స్గా చక్కగా వస్తుంది. ఇలా మనకి కావాల్సిన సైజులో రోల్ చేసుకున్న తర్వాత చాక్ తీసుకొని
మనకి కావాల్సిన సైజులో కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నాను. ఇలా మొత్తం కూడా కట్ చేసుకోవాలి. ఇలా నిలువుగా అడ్డంగా కూడా కట్ చేసుకుంటే స్క్వేర్ షేప్ అనేది చక్కగా నీట్గా వస్తుంది. మీరు కూడా ఈ స్నాక్ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. క్రంచీగా లేయర్గా కరకరలాడుతూ చాలా బాగుంటాయి. పిల్లలకి భలేగా నచ్చుతుందండి. అలాగే ఈ వీడియో చూసిన తర్వాత ప్లీజ్ ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇలా మొత్తం కూడా కట్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ ఈ మందంలో కట్ చేసుకోవాలి. ఇలా ఇంత మందం వచ్చేలాగా రెడీ చేసుకున్నారంటే లేయర్స్ అనేవి చక్కగా వస్తాయి. ఇలా మొత్తం కూడా కట్ చేసి ఒక ప్లేట్లో తీసుకొని వీటిని ఇప్పుడైతే ఫ్రై చేసుకుందాం. ముందుగానే ఆయిల్ వేడి పెట్టాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా ఒక్కొక్కటిగా వేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఒకేసారి హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయొద్దండి, తొందరగా పొంగిపోయి మనకి క్రిస్పీనెస్ అనేది రాదు. చిన్న మంట మీద నెమ్మదిగానే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే లేయర్స్ అనేవి చక్కగా ఓపెన్ అయిపోయి క్రిస్పీగా ఫ్రై అయిపోతాయి. హై ఫ్లేమ్లో అస్సలు ఫ్రై చేయొద్దండి. ఇలా గరిటెతో రెండు వైపులా కలుపుకుంటూ చిన్న మంట మీదనే ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అప్పుడే క్రిస్పీగా కరకరలాడుతూ లేయర్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇవంతా కూడా తీసేసుకోండి. ఇలా మొత్తం తీసేసుకొని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మనకి చక్కెర పాకం ఉంది కదా, ఆ చక్కెర పాకంలో వేసేసుకుందాం. చక్కెర పాకం వచ్చేసి మూత పెట్టి ఉంచాం కదా, కొద్దిగా వేడిగా ఉంటుంది. ఇవి ఫ్రై చేసిన వెంటనే వేడి మీదనే ఈ చక్కెర పాకంలో వేసి ఇలా గరిటెతో కలిపేసుకున్నారంటే పాకాన్ని చక్కగా పీల్చుకుంటాయి లోపల వరకు. మొత్తం కూడా పాకం పీల్చుకొని చక్కగా క్రిస్పీగా ఉంటాయండి. ఇలా ఒక 2 నిమిషాల పాటు ఉంచేసేయండి. ఎక్కువసేపు ఉంచారంటే మెత్తబడిపోతాయి. ఇలా ఒక 2 నిమిషాలు పాకంలో ఉంచేసుకున్న తర్వాత ఇవన్నీ తీసి ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకోండి. మిగిలినవన్నీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకొని రెడీ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా క్రిస్పీగా కరకరలాడుతూ ఉండే గోధుమ పిండి స్నాక్స్ అయితే రెడీ అయిపోతాయండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. వీటి టేస్ట్ అయితే క్రంచీగా చాలా బాగుంటాయి. పిల్లలకైతే భలేగా నచ్చుతుందండి. ఒక 5 డేస్ వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చు. ఇవే స్నాక్స్ని మైదా పిండితో కూడా చేసేసుకోవచ్చు అండి. ఇదే ప్రాసెస్లో చేశారంటే సేమ్ టు సేమ్ వస్తాయి, టేస్ట్ కూడా బాగుంటాయి. చూసారా, లేయర్గా చక్కగా ఫ్రై అయిపోయాయి కదా. మీకు ఇక్కడ ఒకటి తుంచి చూపిస్తాను చూడండి, ఎంత క్రిస్పీగా ఎంత లేయర్గా వచ్చాయో. చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. చూడండి చక్కగా వచ్చింది కదా. మీరు కూడా ఈ ప్రాసెస్లో గోధుమ పిండితో ఈ స్నాక్స్ ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.